గణేష్ నవరాత్రులంటే అందరి మెదళ్ళల్లా మొదలు తట్టేది ఖైరతాబాద్ గణపయ్యనే. ప్రతి తాప ఇంత పెద్ద భారీ బొజ్జ గణపయ్యను దర్శనం చేసుకునేటందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి మస్తు మంది భక్తులు వస్తుంటారు. ఉన్న కాడనే ఈ గణపయ్యను వేర్చి నవరాత్రులు పూజలు అందుకున్నాక తీసుకుపోయి ట్యాంక్ బండ్ల నిమజ్జనం చేస్తారు. తాప తాపకు ఒక్కో రూపంతో కనిపించే ఖైరతాబాద్ వినాయకుడు ఈ తాప ఎట్లా దర్శనం ఇవ్వబోతుండో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటోలు చెప్పిర్రు. జూన్ 6 తారీఖు నిర్జల ఏకాదశి నాడు విగ్రహం తయారీకి తొలి అడుగుగా కర్రె పూజ చేస్తారట. అంటే ఈ పూజతోని పనులు అఫీషియల్గా షురు అయినట్టు అర్థం. ఈ విగ్రహం తయారు కానికే ఏం లేదన్నా 3 నెలలు పడుతుంది. అందుకే మంచి ముహూర్తం చూసి పనులు అప్పుడు చాలు చేస్తారట. 1954లో ఖైరతాబాద్లో వినాయకుని వెట్టుడు షురు చేస్తే అప్పటి సంది తాపకు అడుగులు పెంచుకుంటా తీరు రూపాలల్లా చూపిస్తుర్రు. పోయినసారికి 70 ఏండ్లు పూర్తయినందుకు 70 అడుగుల గణపయ్యను చేసిర్రు. మరి ఈ తాప ఎన్ని అడుగులు ఉంటాడో ఏ రూపంలో ఉంటాడో ముందు మెల్లగా ఒక్కొక్కటి బయట పడుతుంది. ఇక భారీ బొజ్జ గణపయ్యను కనులార చూసి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం వినాయక చవితి దాకా ఓపిక పట్టాల్సిందే పొర్రి.